మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్ జరిగిన రోజు ఏదైతే ఓట్ల సంఖ్య ఉండేనో ఆ సంఖ్య అన్నది నిన్న కౌంటింగ్ రోజుకు పెరిగిపోయింది. ఎంత పెరిగింది? 1,07,00,000 పెరిగింది. మొత్తం ఇండియాలో ఉంటున్నాను నేను. 1,07,00,000. అది కూడా 4 ఫేజ్లకే. 4 ఫేజులకే కౌంటింగ్లో 1,07,00,000 అంటే ఒక్కొక్క ఎలక్షన్లో 22-23 ఫేజులు ఉన్నాయి. మరి ఎంత పెరిగి ఉండాలి మొత్తం ఇండియాలో? సరే, ఆంధ్రప్రదేశ్లో ఎంత పెరిగింది? మీరు ఇక్కడ చూస్తే ఈ ఫోటోని కొంచెం డీటెయిల్గా చూస్తే లాస్ట్లో డిఫరెన్స్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్లో 4 ఫేజులకే, కేవలం 4 ఫేజులకే 17,20,000 ఓట్లు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? ఈవీఎంలు ఒక రూమ్లో వేసి తాళం వేస్తే రూమ్లో ఉన్న ఈవీఎంలల్లా ఓట్లు ఎట్లా పెరిగినాయి అంటే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అని చెప్పేసి నేను కాదు, ప్రశాంత్ భూషణ్ గారు, ఎవరు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆయన ఆరోపిస్తున్నాడు. ఏమని అంటే ఎలక్షన్ కమిషన్